ఈ రకంగా అన్ని రకాలుగా తెలంగాణ విధ్వంసానికి పాల్పడి ఇవాళ తెలంగాణ మీద మొసలి కన్నీరు గారుస్తుంటే ఇది వాస్తవానికి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం 60 ఏళ్ల కాలంలో కూడా ఎన్నడూ జరగలేదు అధ్యక్ష. ఇవాళ అవినీతిలో గతంలో కేసీఆర్ గారి ఫ్యామిలీ కంప్లీట్గా అన్ని పథకాల్లో వాళ్ళు కాలు కాదు కదా మొత్తం దుంకిరు అందులోకి ఎక్కడికక్కడ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పైసకి జవాబుదారీగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టింది అధ్యక్ష. ఇంకా వీళ్ళకి వాస్తవానికి కూడా ఇట్లయితే నచ్చదు అధ్యక్ష. ఇవాళ యూనివర్సిటీలు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలు మొత్తం భారతదేశంలో మొత్తం ప్రపంచంలో టాప్ 300 యూనివర్సిటీస్ ఇస్తే ఒక్క యూనివర్సిటీ లేదు అధ్యక్ష మన ఇండియాది, అందులో తెలంగాణ అసలే లేవు. టాప్ 300 యూనివర్సిటీస్ తీస్తే ఒక్క యూనివర్సిటీ కూడా ఇండియాలో లేదు. ఈ నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పుకునే మాట అది, ఇక్కడ గతంలో పాలకులు చెప్పుకున్నటువంటి మాట ఇది. ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఇవాళ ఒక్క యూనివర్సిటీలో ఇదే తెలంగాణలో ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు అధ్యక్ష యూనివర్సిటీలో, మిగతా వాళ్ళంతా కాంట్రాక్టే. యూనివర్సిటీలను విధ్వంసం చేసి యూనివర్సిటీల దగ్గర కనీసం విద్యార్థులు నిరసన తెలుపుకుంటామంటే ఎన్నడూ కూడా ఇలా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. మీరు స్వచ్ఛందంగా నిరసన తెలుపుకోవచ్చు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్ ఓపెన్ చేయించి మీకు ఒక దిక్కు చూపెట్టిండు అక్కడ అధ్యక్ష. దాని వెనకాల వీళ్ళు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో చేరి ఇలా విపక్షాలను విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇదే విద్యార్థులు బీఆర్ఎస్ గో బ్యాక్ అని చెప్పి మొన్న అక్కడ నినాదాలు కూడా చేసిరు అధ్యక్ష. వీళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష వీళ్ళ నిర్వాహకం అంతా. ఇవాళ నేనైతే 100% రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ విశ్వసిస్తూనే కొన్ని సూచనలు చేయదలుచుకున్న అధ్యక్ష మా అధినాయకత్వానికి అలాగే ప్రభుత్వానికి కూడా. సార్, ఈ ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో 16 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అమలు చేయడానికి ఉన్న అడ్డంకి ఏందనే విషయాన్ని గౌరవ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇందులో చదివేటువంటి పిల్లలు ఎంత పరిస్థితికి వచ్చిందంటే 14 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల డ్రాప్అవుట్స్ తెలంగాణలో 21% ఉన్నాయి సార్, 21%. అలాగే 17 నుంచి 18% ఉన్నటువంటి 18 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు 40.19% మంది వాళ్ళ డ్రాప్అవుట్స్ అవుతా ఉన్నారు సార్. ఇన్ని లక్షల మంది పిల్లలు 20-30 లక్షల మంది పిల్లలు 10th క్లాస్ నుంచి బయటకు వస్తే వాళ్ళకు ఇంటర్మీడియట్లో దొరుకుతున్నటువంటి సౌకర్యాలు ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, ఎంత కథ ఉంది అనేది కూడా ఇప్పటిదాకా లెక్క. కొఠారి కమిషన్ చెప్పింది సార్ 1960లో 20% బడ్జెట్ను విద్య కోసం కేటాయించాలని చెప్పింది. ఇలా విద్య కోసం బడ్జెట్లన్నీ తగ్గిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ నేను మా ప్రభుత్వానికి కూడా ఒక మాట అడగదలుచుకున్నా అధ్యక్ష. ఇవాళ 2,000 కోట్ల రూపాయలు విద్యారంగం పైన పెంచితే అది రాబోతున్న 11,000 మంది 11,000 మంది ఎవరైతే ఉన్నారో టీచర్లు వాళ్ళ జీతాలకే సరిపోతుంది అధ్యక్ష. దానికి మించి ఏమీ కొత్తగా జరగదు. మీరు ప్రత్యేక పాఠశాలలు గురుకుల పాఠశాలలు పెట్టి కార్పొరేట్ లేదు కాదు సార్, ఆల్రెడీ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, అందులో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి. మీరు గొప్ప విద్య అందించిన వాళ్ళు అవుతారు మా పేద వర్గాల బిడ్డలకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, ఇక్కడ అత్యంత దారుణమైన విషయం లిటరసీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దారుణంగా వెనుకబడ్డది అధ్యక్ష. లిటరసీలో చాలా దారుణంగా వెనుకబడ్డది. కింది నుంచి 3వ స్థానానికి వచ్చి కూర్చుంది అధ్యక్ష. 2011 సెన్సస్ ప్రకారం. ఇక ఇంకొక విషయాన్ని చూస్తే అధ్యక్ష, పర్ఫార్మెన్స్ 11 సెన్సస్ ఆ తర్వాత చేయలే కదా మరి, మనదేదో సమగ్ర కుటుంబ సర్వే అని చేసి ఆ లెక్కేటు పోయిందో మరి. అప్పుడు మేము చేసే ఇచ్చినాం, ఆ తర్వాత మీరు చేయాలి కదా, ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా, ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా, ఆ తర్వాత మీరు చేయలే కదా. ఇదంతా మీరు చేయలేరు, మీ వల్ల కాదు అనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ని విశ్వసించి ఇక్కడ ఇచ్చిరు అధ్యక్ష.